ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడుల్ని కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఉత్తర టెహ్రాన్లోని గాంధీ హాస్పిటల్ మొత్తం ధ్వంసమైంది. పేషెంట్లను హాస్పిటల్ నుంచి ఖాళీ చేయించారు. హాస్పిటల్పై జరిగిన ఘటనపై WHO డైరెక్టర్ టెడ్రోస్ అథనాం స్పందించారు. హాస్పిటల్పై దాడులు ఆందోళనకరమని పేర్కొన్నారు. ఆరోగ్య సౌకర్యాలపై దాడుల్ని నిరోధించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని కోరారు. గాంధీ హాస్పిటల్ను ఖాళీ చేస్తున్నామని చెప్పారు. మరో 3 ఇతర హాస్పిటల్స్ కూడా దాడులకు గురయ్యాయని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించారు. టెహ్రాన్లోని గాంధీ హాస్పిటల్ను టార్గెట్ చేయడం ఇది మొదటిసారి కాదు. గత సంవత్సరం ఇజ్రాయెల్తో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలో దాడి జరిగింది. ఇరాన్ అణు సైనిక స్థావరాలు లక్ష్యంగా తాము దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. టెహ్రాన్లోని ప్రభుత్వ భవనాలపై ఏకకాలంలో 100 యుద్ధ విమానాలు దాడి చేశాయని వెల్లడించింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడుల్ని కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఉత్తర టెహ్రాన్లోని గాంధీ హాస్పిటల్ మొత్తం ధ్వంసమైంది. పేషెంట్లను హాస్పిటల్ నుంచి ఖాళీ చేయించారు. హాస్పిటల్పై జరిగిన ఘటనపై WHO డైరెక్టర్ టెడ్రోస్ అథనాం స్పందించారు. హాస్పిటల్పై దాడులు ఆందోళనకరమని పేర్కొన్నారు. ఆరోగ్య సౌకర్యాలపై దాడుల్ని నిరోధించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని కోరారు. గాంధీ హాస్పిటల్ను ఖాళీ చేయిస్తున్నామని చెప్పారు. మరో 3 ఇతర హాస్పిటల్స్ కూడా దాడులకు గురయ్యాయని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించారు. టెహ్రాన్లోని గాంధీ హాస్పిటల్ను టార్గెట్ చేయడం ఇది మొదటిసారి కాదు. గత సంవత్సరం ఇజ్రాయెల్తో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలో దాడి జరిగింది. ఇరాన్ అణు సైనిక స్థావరాలు లక్ష్యంగా తాము దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. టెహ్రాన్లోని ప్రభుత్వ భవనాలపై ఏకకాలంలో 100 యుద్ధ విమానాలు దాడి చేశాయని వెల్లడించింది.